అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య వమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏ రోజుల్లో కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే ఆహ్, గర్భం దాల్చాలి అంటే గర్భసంచి అనేది నార్మల్‌గా ఉండాలి. గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్‌గా ఉండాలి. అండాశయం ఏదైతే గర్భసంచికి, అండాశయంకి కనెక్షన్ ఉంటుందో దాన్నే మనం ఫెలోపియన్ ట్యూబ్ అంటాము. అది బ్లాక్స్ లేకుండా ఓపెన్‌గా ఉండాలి. అండ్ అండాశయం నుంచి అండం కరెక్ట్‌గా రిలీజ్ అవ్వాలి. అండం రిలీజ్ అయిన టైంలో, అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసారు అంటే యూజువల్‌గా గర్భం దాల్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అండాశయం తాలూకా లైఫ్ స్పాన్ అనేది 24 అవర్స్ ఉంటుంది. వెరాస్ స్పెర్మ్ అంటే సెమెన్ అనాలిసిస్‌లో స్పెర్మ్ లైఫ్ స్పాన్ అనేది 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే ఓవ్యులేషన్ టైంలో భార్యాభర్తలు కలిసారు అంటే సెమెన్ అనాలిసిస్ అనేది నార్మల్‌గా ఉంది అంటే గర్భం దాల్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ గనక మీది 28 రోజుల సైకిల్ అనుకోండి, అంటే 28 డేస్ సైకిల్ అనుకుంటే 18 అదేంటి 8వ రోజు నుంచి 18వ రోజు వరకు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో 8వ రోజు అనేది ఎలా పరిగణిస్తాము అంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజుగా పరిగణిస్తే ఆ రోజు నుంచి లెక్కబెట్టుకొని 8వ రోజు నుంచి 18వ రోజు వరకు ఒక 10 రోజుల వరకు అట్లీస్ట్ ఎవ్రీడే కాకపోయినా ఆల్టర్నేట్ డే గనక మీరు కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరిలో అంటే 28 రోజుల నుంచి 30 రోజుల సైకిల్ ఉన్న ఆడవాళ్ళల్లో. అలా కాకుండా 35 రోజులు, 40 రోజుల సైకిల్ ఉన్న ఆడవాళ్ళల్లో ఏంటి అంటే 10 రోజుల ముందు అంటే మీ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ 10 రోజుల ముందు మీరు కలవాల్సి ఉంటుందన్నమాట. దానికి ఒక 10 రోజులు ముందు గనక మీరు కలిసినట్టయితే డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ 40 డేస్ కన్నా పైబడి ఉన్న సైకిల్స్‌లో ఏంటి అంటే వాళ్ళకి అండాశయం రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పీసీఓఎస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవాల్యుయేషన్‌కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. మీది గనక రెగ్యులర్ సైకిల్స్ 28-30 డేస్ సైకిల్స్ గనక ఉన్నట్టయితే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు కూడాను కలిసినట్టయితే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ.